రామ్ మాధవ్ గారు ఇండియా ఫౌండేషన్ అధినేత అండ్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కీలక నాయకుడు, గతంలో బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, మన తెలుగువాడు. సో ఆయన నిజానికి హడ్సన్ ఇన్స్టిట్యూట్ ఇండియా కాన్ఫరెన్స్, న్యూ ఇండియా కాన్ఫరెన్స్ లో వాషింగ్టన్ డీసీలో ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యని బేస్ చేసుకుని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి విపక్షాలు కూడా, ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. రామ్ మాధవ్ గారు చెప్పిన మాట, ఆయిల్ ఇంపోర్ట్స్ విషయంలో మనము అమెరికా చెప్పినట్టుగా ఫస్ట్ మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపాము, ఇంక ఇంతకంటే మేము ఏం చేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో ఫస్ట్ వచ్చింది హడ్సన్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది. తర్వాత రామ్ మాధవ్ గారు నేను మాట్లాడింది తప్పు అని, నేను అపాలజీస్ చెప్తున్నానని ఇమీడియట్ గా ఆయన అపాలజీస్ చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ మధ్యలోనే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ని, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్లేస్ లో రాష్ట్రీయ సరెండర్ సంఘ్ అని కోట్ చేస్తూ ఆయన మాట్లాడడము, పూర్తిగా అమెరికాకు సరెండర్ అయిపోయారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము డొనాల్డ్ ట్రంప్ కి మోదీ సరెండర్ అయ్యారని, సో ఇప్పుడు చూడండి వీళ్ళే అంగీకరించారని ఈ మాటని మెయిన్ గా న్యూస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దీని మీద అసలు మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? రామ్ మాధవ్ గారితో మీకు సన్నిహిత సంబంధం ఉంది, మనం చాలా కాన్ఫరెన్సెస్ కి వారి దానికి మనం వెళతాము, మాట్లాడుతూ ఉంటాము. వారు చేస్తున్నటువంటి కృషి, అద్భుతమైన కృషి చేస్తున్నారు, భారతదేశాన్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం కోసం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. సో బట్ ఆయన చెప్పిన మాటని వక్రీకరించారా? ఆయన చెప్పిన మాటల్లో కొంత సత్యం ఉంది, కొంత అసత్యం ఉందా? ఎట్లా ఈ అసలు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విపక్షాల విమర్శలను ఎట్లా చూస్తారు? అంటే రామ్ మాధవ్ గారు తర్వాత శౌర్య ధవల్ ఇద్దరు కలిసి నడిపిస్తున్నటువంటి ఇండియా ఫౌండేషన్ ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ టు డిప్లొమసీ చేస్తుంది. ఇన్నోషన్ కాన్ఫరెన్స్ కాదు, ఇటువంటి చాలా చేస్తున్నారు. హిమాలయన్ కాన్ఫరెన్స్ చేశారు, చాలా చేశారు. వాటిల్లో వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి డైరెక్ట్ గా మనం కెమెరాల ముందర చర్చించేటువంటి అంశాలు కాకుండా కెమెరా వెనకాల చర్చించేటువంటి అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడాను కంటిన్యూస్ గా అవన్నీ దానికి వాళ్ళు ఒక విధమైనటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనం చూసాం, ఒమాన్ లో అప్పుడున్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రభుత్వానికి సంబంధించిన ఫారెన్ అఫైర్స్ అడ్వైజర్ ని జయశంకర్ గారు కలిశారు. అది ఎక్కడైనా పబ్లిష్ చేయలేదు, బంగ్లాదేశ్ పబ్లిష్ చేయలేదు, అలాగే మనకు భారతదేశం కూడా పబ్లిష్ చేయలేదు. కానీ సుహాసిని హైదర్, సుబ్రహ్మణ్య స్వామి కుమార్తె, ఆవిడ అప్పుడు అక్కడికి కరెస్పాండెంట్ గా వచ్చింది కాబట్టి ఆవిడ వీళ్ళిద్దరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నట్టు గమనించి ట్వీట్ చేసింది. ఆవిడ ట్వీట్ అందరూ పట్టించుకోలేదు, కానీ బట్ భారత ప్రభుత్వం కానీ బంగ్లాదేశ్ కానీ దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి మనకు బంగ్లాదేశ్ తోటి సంబంధాలు చాలా క్షీణించిన తర్వాత కూడా ట్రాక్ టు డిప్లొమసీ అనేది నడిచింది. కాబట్టి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్, రామ్ మాధవ్ గారు వీళ్ళందరూ కూడాను ట్రాక్ టు డిప్లొమసీ మన దేశానికి చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, హడ్సన్ ఇన్స్టిట్యూట్ లో ఆయన మాట్లాడుతూ ఒక లిమిటెడ్ పాయింట్ ఏం చెప్పారంటే, అమెరికా మా మీద మమ్మల్ని అడిగిన దృష్ట్యా కొన్ని మేము ఒప్పుకున్నాము, కొన్ని యాక్సెప్ట్ కూడా చేశాం. ఇరాన్ ఫర్ ఇన్స్టెన్స్, దాంట్లో ఎవరు వివాదమే లేదు కదా. 2018 నుంచి ఈ రోజు దాకా మనం ఇరాన్ దగ్గర నుంచి మనం చమురు కొనలేదు కదా, ఆయిల్ కొనలేదు. రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఇరాన్ నుంచి మీరు చమురు కొనొచ్చు అని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేసిన తర్వాతనే ఫస్ట్ ఆర్డర్స్ మనం ఇరాన్కి ఇచ్చాం. అంటే 2018 నుంచి 8 సంవత్సరాల తర్వాత మొదటిసారి మనం ఆర్డర్ ఇష్యూ చేసాం. ఇది ఫ్యాక్టే కదా. ఇది రామ్ మాధవ్ గారు చెప్పిన తప్పే ఉన్నది. రెండవది, రష్యాకి సంబంధించి రష్యా నుంచి కూడా మేము చమురు కొనుక్కోవడం తగ్గిస్తాము అన్న విషయం కూడా కరెక్టే. ఆపుతామని ఎక్కడా చెప్పలేదు. మనకేంటి, మన భారతదేశపు పౌరులు, మన అవసరాలే మనకు చాలా ముఖ్యమైనవి. మనకు రష్యా గతంలో 45 నుంచి $50 పర్ బ్యారెల్ ధర తోటి మనకు వాళ్ళు పెట్రోల్ అమ్మేవాళ్ళు, మనకు క్రూడ్ ఆయిల్ అమ్మేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి. అమెరికా ఎప్పుడైతే నికోలస్ మదురోని తీసేసి వెనిజులాని కబ్జా చేసుకుందో, అమెరికా స్ట్రాటజీ ఏంటంటే కనుక వెనిజులా క్రూడ్ ఆయిల్ అంతా కూడా చైనాకి వెళ్తుంది, చాలా తక్కువ ధరలో చైనాకి వెళ్తుంది. దానిని భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. రిక్వెస్ట్ ఏంటి, మీరు రష్యా నుంచి తగ్గించుకోండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేశారు. మనకు వెనిజులా నుంచి $40 నుంచి $45 పర్ బ్యారెల్ వస్తుంది. మనకు రష్యా వచ్చేసి $54 పర్ బ్యారెల్లో వాళ్ళు మనకు అమ్ముతున్నారు. $10 వ్యత్యాసం ఉంటే మనం తక్కువ ధరలో వెనిజులా నుంచి కొనుక్కుంటాం కదా మనం. కాబట్టి రష్యా నుంచి కొనుగోలు తగ్గించాం, ఆపలేదు, కంప్లీట్గా ఆపలేదు, కానీ తగ్గించాం.
ఒక గతంలో ఒక 4-5 దేశాల నుంచి కొనేది ఈరోజు మనం ఆల్మోస్ట్ 20-25 దేశాల నుంచి కొంటున్నాం. దాంట్లో రష్యా నుంచి అప్పుడు టెంపరీగా తగ్గించాం. ఎస్పెషలీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీ అమెరికాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అమెరికాలో చాలా వాళ్ళకి లింకేజెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ బిజినెసెస్ తో వాళ్ళకి చాలా లింకేజెస్ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా డిన్నర్ లో ముఖేష్ అంబానీ వెళ్ళిన విషయం మనకు తెలుసు. అలాగే $300 బిలియన్ టెక్సస్ లో కొత్త రిఫైనరీ పెట్టినప్పుడు అది రిలయన్స్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తోంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి కొనడం తగ్గించింది. మిగతా మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటూనే ఉండింది అప్పుడు కూడాను. కాకపోతే సింపుల్ మ్యాథమెటిక్స్ కదా. వెనిజులా నాకు $40-45 ఇస్తోంది, రష్యా నాకు $54 ఇస్తోంది. ఎక్కడ తీసుకుంటాను ఎక్కువ? వెనిజులా నుంచి తీసుకుంటాను కదా. పైపెచ్చి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చైనాకి ధీటుగా, చైనాకి ప్రత్యామ్నాయంగా మనం వెనిజులా నుంచి తెచ్చుకుంటాం. కాబట్టి రష్యా నుంచి తగ్గించిన మాట వాస్తవమే. కానీ మళ్ళీ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో, యుద్ధం మొదలవగానే మనం రష్యా నుంచి విపరీతంగా కొనడం మొదలుపెట్టాం. రష్యా కూడా ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కంటే కూడా $4 ఎక్కువ కోట్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. కానీ ప్రిఫరెన్షియల్ భారతదేశానికి ఇచ్చారు. మనకు $90 పర్ బ్యారెల్ ధర చొప్పున మనకు అమ్మారు. మనం వాళ్ళే కూడా కొనుక్కున్నాం. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్నవి మనకు ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, చర్చలు జరిగేటప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. మనం రష్యా ఆయిల్ కి ప్రత్యామ్నాయంగా వెనెజులా నుంచి తెచ్చుకున్నాం. సో ఇంత నేపథ్యం ఉన్నది దానికి. రామ్ మాధవ్ గారు చెప్పిన స్టేట్మెంట్ లో ఏంటంటే ఇరాన్ నుంచి మేము కొనడం మానేశాము, అలాగే రష్యా నుంచి కూడా తగ్గించాము మేము, ఇది ఫ్యాక్టే కదా అన్నట్టు ఆయన చెప్పారు. దాన్ని వక్రీకరించి భారతదేశం అమెరికాకు సరెండర్ అయింది అన్న దిశగా దీన్ని చిత్రీకరించేటువంటి పరిస్థితి వచ్చేసరికి ఆయన హుందాగా అవును నేను తప్పు చెప్పాను, ఫ్యాక్చువల్లీ నేను తప్పు చెప్పాను, నన్ను క్షమించమని కోరుతున్నానని చెప్పి ఆయన దాన్ని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అది చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. నార్మల్ గా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి డిఫెండ్ చేసుకుంటారు ఎవరైనా. ఎందుకంటే నేను చెప్పినవి ఫ్యాక్ట్సే కదా. వెనిజులా తక్కువ ధరలో వస్తున్నటువంటి ఆయిల్ ప్రత్యామ్నాయంగా మన రష్యాలో ఎక్కువ వస్తున్న ఆయిల్ ఎందుకు కొనుక్కుంటాం మనం? కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఆయన చెప్పిన దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కానీ దాని యొక్క టోను, అది దాన్ని ప్రజెంట్ చేసేదాన్ని కొంత దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన హుందాగా దాన్ని ఒప్పేసుకుని నేను తప్పు చెప్పానని చెప్పడంలో విజ్ఞత ఉన్నది, హుందాతనం ఉంది అని నేను భావిస్తాను. మోదీ గారు కూడా మనం చూసాం. మనం గతంలో మనకు ఈ ఫామ్ చట్టాలకు సంబంధించినటువంటి వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఆయన క్షమించమని చెప్పి రైతులను కోరి ఆయన దాన్ని విత్డ్రా చేసుకున్నారు. కానీ మనం అందరం కూడా తప్పు అని చెప్పి మనం అన్నాం. ఎందుకంటే అది రైతులకు చాలా లాభసాటి మంచి పరిణామాలు ఇచ్చేటువంటి చట్టాలు అవి, దాన్ని విత్డ్రా చేయకుండా ఉండవలసింది అని మనం అన్నాం. అంటే బలవంతుడు, శక్తివంతుడు, ఒక విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకోవడంలో హుందాతనం ఉన్నది, దాంట్లో ఒక విధమైనటువంటి ఒక వినమ్రత ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అది ఓటమి కాదు. కాబట్టి రామ్ మాధవ్ గారు ఆయన చెప్పిన దాంట్లో చాలా సత్యాలు ఉన్నా కానీ కూడా హుందాగా ఆయన దాన్ని కాంట్రవర్సీని ముందుకు వెళ్లకుండా దాని యొక్క ఇంపాక్ట్ ఏదో తన మీద స్వయంగా ఆయన తీసుకుని దాన్ని అక్కడతో నిలిపేసే దిశగా ఆయన ప్రయత్నం చేశారు. సరే, రాహుల్ గాంధీ ప్రతి దాంట్లోనూ ఏదో ఒక విధమైనటువంటి అంశం తీసుకొచ్చి భారతదేశాన్ని ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అది పెద్ద దాన్ని మనం పట్టించుకోవాల్సిన విషయం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ నిజంగా సీరియస్ గా ఎవరు తీసుకుంటున్నారు ఈ దేశంలో? రాహుల్ గాంధీ అనేది ప్లాన్ ఏ, అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బి. ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు కూడా పోతున్నాయి. సో అందుకని చూద్దాం ప్లాన్ సి ఏమొస్తుందో. ఈ యొక్క డీప్ స్టేట్, అలెక్స్ సోరోస్, జార్జ్ సోరోస్ వీళ్ళందరూ ఎవరిని వాడతారో చూద్దాం. సరే, రాహుల్ గాంధీ వాళ్ళ మాస్టర్స్ ఏం డిక్టేట్ చేస్తారో అదే ట్వీట్ చేస్తాడు. కాబట్టి అసలు రామ్ మాధవ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్న విషయం కూడా బహుశా రాహుల్ గాంధీ తెలిసి ఉండకపోయిండొచ్చు. అతను ఏం చెప్పాలో ట్వీట్ వస్తుంది, దాన్ని పోస్ట్ చేస్తాడు. కాబట్టి అతను ఈజ్ నాట్ ఎ సీరియస్ ప్లేయర్ అట్ ఆల్. ప్రతిదీ కూడాను అతను చేసే ట్వీట్లన్నీ కూడాను దేశ వ్యతిరేకమైనటువంటివి ఉంటున్నాయి. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో మనం చూడాల్సిన అవసరం లేదు. రామ్ మాధవ్ గారు చెప్పిన దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నా కానీ కూడా ఆయన హుందాగా దాన్ని యాక్సెప్ట్ చేసి నేను తప్పు చేశానని చెప్పడంలో ఆయన గౌరవం పెరిగిందే కానీ దాంట్లో ఏం దెబ్బ తగలేదు నేను భావిస్తాను. సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ రామ్ మాధవ్ గారి వినమ్రత, ఆయనకున్నటువంటి ఒక కన్విక్షన్ టువర్డ్స్ భారత్, దాని విషయంలో అసలు సమస్య అక్కర్లేదు, ఎవరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎస్, అయితే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి విధానాలు, ఇక్కడ అసలు సమస్య ఉంది కదా. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విమర్శల్ని బేస్ చేసుకుని ఆయన ఎటుపడితే ఏది పడితే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో భారత్ ని చాలా మొన్ననే వచ్చిన స్టేట్మెంట్, హెల్ హోల్ అనే ఒక వ్యాఖ్య కూడా చేశారు.
అదేదో పోడ్కాస్ట్ లో మాట్లాడుతున్నట్టు. పాయింట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటల తీవ్రతను బట్టి భారతదేశం సరెండర్ అయిందన్న భావనని రేజ్ చేయడానికి, భారత్ లో అట్లాంటి భావనను బిల్డ్ చేయడానికి విపక్షాలు వాడుకుంటున్నాయి కదా. ఇప్పుడు ఈ హెల్ హోల్ స్టేట్మెంట్ ని ఎట్లా చూడాలి డొనాల్డ్ ట్రంప్ చేసిన దాన్ని? అంటే సావేజ్, మైకల్ సావేజ్ అని చెప్పేసి ఒక రైట్ వింగర్, అతను పాడ్కాస్ట్ లో ఇక్కడ ఈ దేశానికి వచ్చి పుట్టిన వాళ్ళు ఇమ్మీడియట్ గా అమెరికన్ సిటిజన్స్ అయిపోతున్నారు, చైనా నుంచో ఇండియా నుంచో ఇంకేదో హెల్ హోల్ నుంచి వస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్నాడు. హెల్ హోల్ అంటే ఒక నరకపు కూపం అన్నట్టు అతను వర్ణించాడు భారతదేశాన్ని, చైనాని. దీంట్లో ఎంత రేసిజం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మీది కాదు, ఫస్ట్ మీరే వచ్చి కబ్జా చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి నేటివ్ రెడ్ ఇండియన్స్, వాళ్ళ సొత్తు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ దేశం అది. వాళ్ళని సర్వనాశనం చేసి మీరు కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఆ దేశంలో ఎంతో జాతుల నుంచి, ఎన్నో దేశాల నుంచి వలస వచ్చి ఆ దేశాన్ని బిల్డ్ చేశారు. తెల్ల జాతి వాడు ఒకటిదే సొత్తు కాదు అది. ఈరోజు మనం టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా కంప్లీట్ గా మనం చూస్తే కనుక ఇండియన్స్ డామినేట్ చేస్తున్నారు. మనం ఈ హెల్ హోల్ అన్న దానికి భారతీయుల కంట్రిబ్యూషన్ కొన్ని అంశాలు మనం చూద్దాం. సరే, సత్యనారాయణ కావచ్చు, మనకు సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, ఇటువంటి చాలా మంది ఉన్నారు, ఇందిరా నూయి, చాలా మంది సిఇఓలు మనం ప్రొవైడ్ చేసాం. ఈ అమెరికన్ టెక్నాలజీ కంపెనీస్ లో బేసిస్ వాళ్లే, రీసెర్చ్ చేసేది భారతీయులే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, వాళ్ళ మొత్తం అక్కడ ఐటీ ఇండస్ట్రీ, వాళ్ళ నాలెడ్జ్ ఇండస్ట్రీ బ్యాక్ బోన్ భారతీయులు. అలాగే వాళ్ళ మెడికల్ బ్యాక్ బోన్ భారతీయులు. కాబట్టి ఆ దేశం ఈరోజు అంత సోకాల్డ్ మాగా అని వీళ్ళైతే మాట్లాడుతున్నారో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటున్నారో, దాని వెనకాల భారతీయుల కంట్రిబ్యూషన్ విపరీతంగా ఉంది. అంతే. ఇది టెక్నాలజీ పరంగా వాళ్ళు సేవలే కాకుండా ట్యాక్స్ పరంగా కూడా చూసామంటే మనము 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం భారత మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు $90 బిలియన్ వాళ్ళు ట్యాక్స్ కట్టారు ఆ సంవత్సరంలో. దాని తర్వాత 2వ స్థానంలో ఉన్నది చైనా. చైనీస్ మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు $30 బిలియన్ కట్టారు. అంటే 2వ స్థానంలో ఉన్న చైనా కంటే 3 రెట్లు భారతీయులు ట్యాక్స్ కట్టారు. యావరేజ్ ఇన్కమ్ ఎర్నింగ్ చూస్తే కనుక వైట్ అమెరికన్స్ కంటే కూడా రమారమి ఒక 40-50% ఎక్కువ ఎర్నింగ్స్ భారత మూలాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. ఎలా సంపాదించుకుంటున్నారు? వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి. అమెరికన్స్ కష్టపడదలుచుకోలేదు. వాళ్ళు ఈజీ లైఫ్ కోసం వాళ్ళు అలవాటు పడ్డటువంటి వాళ్ళు. 5 కాగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పబ్లకు ఇక్కడ వెళ్ళిపోతారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. రూల్స్ ప్రకారము, దీని ప్రకారం ఉండేవాళ్ళు. అలా భారతీయులు అలా కాదు. వాళ్ళు చాలా హుందాగా, వాళ్ళు చాలా సీరియస్ గా, సిన్సియర్ గా పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు అంత సంపాదించుకోగలుగుతారు, అంత కంట్రిబ్యూట్ చేశారు ఆ దేశానికి. ఎలాగైతే మరి గల్ఫ్ దేశంలో కన్స్ట్రక్షన్స్ వెనకాల భారతీయుల హస్తం ఉన్నదో, అలాగే ఈరోజు అమెరికన్ ఎకానమీ, వాళ్ళ టెక్నాలజీ మొత్తం ఈరోజు అంత గొప్పగా ఉందంటే దాని వెనకాల భారతీయుల హస్తం ఉన్నది. కానీ ఈ హెల్ హోల్ అన్నటువంటి స్టేట్మెంట్ ని, అతను మైకల్ సావేజ్ అన్నటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ని డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసేసరికి ఈరోజు హిందూ అమెరికన్ అసోసియేషన్ దాన్ని వ్యతిరేకించింది, డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తున్నారు. సరే, భారత ప్రభుత్వం అయితే కనుక ఇది అసలు దారుణమైన స్టేట్మెంట్, మీకు దీని గురించి అవగాహన కూడా లేదు, మీకు దీని గురించి ఏమి తెలియకుండా ఒక విధమైనటువంటి తప్పుడు స్టేట్మెంట్ ఇష్యూ చేశారని చెప్పి మన దగ్గర కూడా ఒక విధమైనటువంటి తీవ్రంగానే దీన్ని స్పందించాం మనం. అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ సర్జియో గోర్ కానీ, వాళ్ళ ఎంబసీ కానీ ఏదో విధంగా దీన్ని ఒక విధమైనటువంటి డైల్యూట్ చేసే దిశగా ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ అంటూ వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ ట్వీట్ ని డిలీట్ చేయలేదు కదా, ఆ రీట్వీట్ ని డిలీట్ చేయలేదు. డిలీట్ చేసేంత వరకు కూడాను అది సత్యమే, వాడు ఒప్పుకుంటున్నట్టే కదా లెక్క అది. అందుకని ఈరోజు అమెరికా యొక్క రేసిస్ట్ భావజాలము, వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ దృష్ట్యా ఏ దేశాన్నైనా వాళ్ళు ఎంత హీనంగా చూడగలరో అది మనకు అర్థమవుతుంది. చైనా కూడా అన్నారు, చైనా భారతదేశం 2 దేశాలు ఇలాగే హెల్ హోల్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ లో ఇచ్చారు, అతను ఇచ్చిన స్టేట్మెంట్. ఇరాన్ దానికి స్పందిస్తూ ఇరాన్ ఏం చెప్పిందంటే, మీరు ముంబైకి వచ్చి చూడండి, మీకు అర్థం అవుతుంది భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటో, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది మీకు. ఎప్పుడైనా మీరు వడాపావు తర్వాత బజ్జీలు తిన్నారా మీరు, ఈ యొక్క చాయ్ తాగితే మీకు అర్థం అవుతుంది హైదరాబాద్ లో అని హైదరాబాద్ ఎంబసీ కూడా ట్వీట్ చేసింది. కాబట్టి భారతదేశం గురించి ఏమి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు, మీకు దాని గురించి ఏం తెలుసు అన్నట్టు వాళ్ళ హిపోక్రసీని, వాళ్ళ రేసిజాన్ని ఈవెన్ ఇరాన్ కూడా ఎక్స్పోజ్ చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇస్ డొనాల్డ్ ట్రంప్. న్యాచురల్ అక్కడ పుట్టిన వాళ్ళకి బర్త్ రైట్ ఉండాలి అన్న దాన్ని అపోజ్ చేయడంలో
ఇగో ఇటువంటివి ఈ రేసిస్ట్ భావజాలం అనే ముందు తీసుకెళ్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ కూడాను వైట్ సూపర్మేసిస్ట్ భావజాలంతో నడుస్తుంది అది. కాబట్టి నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్ దిస్. మీరు అంటున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఏం తగ్గట్లేదు. ఆయన అదే మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఏది తోస్తే అది మాట్లాడడం అనేది డొనాల్డ్ ట్రంప్ అలవాటు చేసుకున్నాడు. మొన్న ఈవెన్ మీరు అన్నారు బై బర్త్ సిటిజన్షిప్ వచ్చే వాళ్ళ చట్టం ఏదైతే ఉందో, ఐ మీన్ బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అని ఒక మాట యూజ్ చేశాడు ఆ టైంలో, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉటంకిస్తూ బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అనే మాటని ఆయన స్పష్టంగా అందులో ట్వీట్లో రాశాడు. అండ్ నిజంగానే మాట్లాడితే సార్, ఇప్పుడు హెల్ హోల్ అనే స్టేట్మెంట్ వచ్చినప్పుడు, ఇవన్నీ వస్తున్నప్పుడు భారత ప్రభుత్వం ఎందుకు మరీ అంత డిప్లొమాటిక్ టోన్ లోనే రెస్పాండ్ అవుతుంది? నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా, అంటే నాకు అనిపిస్తోంది అట్లా. మీరు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ చాలా సాఫ్ట్ ఏం చేస్తూ, చాలా అంటే ఏదో మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, సరైంది కాదు, ఇలా మాట్లాడి ఉండకూడదు, ఇట్లా కాదు కదా. ఇంకొంచెం ఏదో కొంచెం హార్షర్ వర్షన్ లోకి భారతదేశపు రెస్పాన్స్ ఉంటే బాగుండు అనిపిస్తోంది. మీరేమంటారు? అమెరికా మనకు చూస్తే కనుక అది దాని యొక్క హిపోక్రసీ, దాని యొక్క రేసిస్ట్ భావజాలం అన్నది ఈరోజు కొత్త విషయం ఏం కాదు. కానీ భారతదేశం ఏంటంటే కనుక ప్రతి దానికి మనం స్పందించుకుంటూ వెళ్తే కనుక మన స్థాయి దిగదార్చుకోకూడదు. డొనాల్డ్ ట్రంప్ పరుషమైన భాష మాట్లాడనటువంటి దేశాధినేత ఎవరైనా ఉన్నారా? ఇమ్మాన్యుయల్ మక్రాన్ని తిట్టాడు, పెడ్రో శాంచెజ్ని తిట్టాడు, కియర్ స్టార్మర్ని తిట్టాడు, ఆఖరికి ఈవెన్ రైట్ వింగర్ జార్జియా మెలోన్ కూడా తిట్టాడు. ఆయన తిట్టని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? షీ జిన్పింగ్ ని తిట్టాడు, మోదీ గారిని తిట్టాడు. కాబట్టి ఆయన నోటికి అడ్డం లేదు. జస్టిన్ ట్రూడోని తిట్టాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మర్యాద లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితోటి మనం కనుక అదే స్థాయిలో మాట్లాడడం మొదలు పెట్టామంటే మన స్థాయి దిగదార్చుకుంటాం. మనకు తెలుగులో సామెత ఉంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఇటువంటి వ్యక్తులతోటి మనం ఎందుకు అనవసరంగా మనం మాట్లాడాలి? కానీ మనం ఇచ్చిన స్టేట్మెంట్ చాలా టఫ్ గా ఇచ్చాం. అంటే నీ స్థాయి కాదు. ప్రెసిడెంట్ ట్వీట్ చేస్తే ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు. మా స్పోక్స్ పర్సన్ ఇస్తాడు ట్వీట్, అందుకంటే ఎక్కువ అక్కర్లేదు. అన్ఇన్ఫార్మ్డ్, ఇన్అప్రోప్రియేట్ అండ్ ఇన్ పువర్ టేస్ట్. ఇంతకంటే దారుణమైన దెబ్బ ఇంక చంపదెబ్బ ఏమైనా ఉంటుందా? సో చాలా క్లియర్ గా మనం చెప్పాం. అన్ఇన్ఫార్మ్డ్ అంటే నీకు ఈ దేశం గురించి ఏమీ తెలియదు. ఇన్అప్రోప్రియేట్, చాలా తప్పు నువ్వు మాట్లాడింది. పువర్ టేస్ట్, అసలు నీకు హుందాతనమే లేదు నీకు. ఇంతకంటే ఇంకా డొనాల్డ్ ట్రంప్ చెప్పదబ్బు ఎవరన్నా కొట్టగలడా? కాబట్టి అది ఎవరితో చెప్పించాము? మన ఒక స్పోక్స్ పర్సన్తో చెప్పించాము. ప్రతిదీ మోదీ గారు దాంట్లో జోక్యం చేసుకొని ఆయన స్థాయికి దిగదార్చుకోవాలి. మోదీ గారు ఏం నిర్ణయించారంటే రాబోయే 3 సంవత్సరాలు డొనాల్డ్ ట్రంప్ తోటి ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఒక విధమైన ఇంటరాక్షన్ ఉండబోతోంది మోదీ గారు. ఎంత తక్కువైతే అంత తక్కువ పరిస్థితుల్లోనే ఆయన కలవడం జరుగుతుంది. బహుశా ఈ సంవత్సరం G20 సమ్మిట్ ఉంది యుఎస్ఏలో. దానికి మరి మోదీ గారు వెళ్తారా, జయశంకర్ గారు పంపిస్తారన్నది కూడా పెద్ద ప్రశ్న. మోదీ గారు వెళ్ళకపోవచ్చు కూడా, వెళ్తారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. ఎంత వీలైతే అంత డొనాల్డ్ ట్రంప్కు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం మోదీ గారు చేస్తున్నారు. లేకపోతే ఈ పార్టీకి బహుశా మనకు క్వాడ్ సమ్మిట్ భారతదేశంలో జరగవలసింది. దానికి మోదీ గారు పుష్ చేసి ఉండొచ్చు, చేయట్లేదు. చాలా అంశాల్లో భారతదేశం ఈ 3 సంవత్సరాలు వేచి ఉందామని నిర్ణయించుకుంది. కాబట్టి ప్రతి స్టేట్మెంట్ అమెరికా నుంచి వస్తూ, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తూ స్టేట్మెంట్కి మనం స్పందించదలుచుకోలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన స్పందన బాగానే ఉంది, మనం క్లియర్గానే ఇస్తున్నాం, మనం ఇచ్చే స్టేట్మెంట్స్ మనం ఇస్తున్నాము. కానీ ప్రపంచం అర్థం చేసుకుంటాం ఈ యొక్క ర్యాంక్స్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం. ఇదివరకు కూడా ట్వీట్ చేశాడు, డెడ్ ఎకానమీ అన్నాడు భారతదేశాన్ని. మరి డెడ్ ఎకానమీ అయితే కనుక గ్రేట్ ఫ్రెండ్ ఎలా అంటాడు, గ్రేట్ కంట్రీ అని ఏమంటారు? మరి ఈరోజు ట్రేడ్ చర్చలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? సో డెడ్ ఎకానమీతో మీరు చేయవలసిన అవసరమే ఉంది మీకు. కాబట్టి ఆయన నోటికి అడ్డమేం లేదు. ప్లస్ ఆయన మతిస్థిమితంగా ఉన్నాడా, మతిస్థిమితం పోయింది అన్నటువంటి దిశగానే చాలా మంది చెప్తున్నారు. మతిలో అంటే ఆయన బ్రెయిన్ లో ఏదో ఒక విధమైనటువంటి ఏజింగ్ వచ్చేసింది, అల్జైమర్ కాకపోవచ్చు, బట్ ఏదో ఒక విధమైనటువంటి మెమరీ లాసెస్ అనేవి, మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి అతనికి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మెడికల్ డాక్టర్ కూడా చెప్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తితో మనం అనవసరంగా మనం జోక్యం చేసుకొని మన స్థాయిని మనం దిగదార్చుకోకూడదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏం కూసినా కానీ ప్రతిదానికి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 విమానాలు, 3 విమానాలు, 4 విమానాలు, 6, 11 విమానాల దాకా వెళ్ళాడు ఆయన ఆపరేషన్ సింధూర్ సంబంధించి. ఆయన మాట ఆయనే నిలబడ్డాడు. కానీ దేనికి స్టేట్మెంట్ ఇవ్వాలి మనం?
అర స్టేట్మెంట్ లో గ్రేట్ గాయ్ మోదీ అంటాడు, మిగతా అర స్టేట్మెంట్ లో టారిఫ్ కింగ్ ఇండియా అంటాడు. కాబట్టి ఆయన మాటకి గౌరవం లేదు, ప్రపంచంలో ఎవరికి గౌరవం లేదు. క్లోజెస్ట్ అలైసే యూకే, ఇటలీ లాంటి వాళ్ళు ఆయన నుంచి దూరం పెట్టారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, మనం తప్పకుండా విల్ నాట్ మేక్ దట్ మిస్టేక్. ఓకే సార్, అయితే ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, కార్నెగీ ఎండోన్మెంట్ అనే ఒక సర్వే రిపోర్ట్ లో తేలింది ఏంటంటే సుమారు 40% మంది భారతీయులు అమెరికాను వదిలి బయటకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారని ఈ సర్వేలో తేలుతున్న అంశం. సో మీరేం చెప్తారు? అంటే హెల్ హోల్ అన్నటువంటి ఒక దేశ అధినేత లేకపోతే ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు నిజంగానే అక్కడ నుంచి జనాలు అక్కడ భారతదేశానికి వచ్చేయాలని అనుకుంటున్నటువంటి ప్రవాస భారతీయుల స్టోరీ వస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాలో విపరీతంగా వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం పెరుగుతుంది. అమెరికన్ వైట్ ఈ జనాభా ఎవరైతే ఉన్నారో మేము మైనారిటీలు అయిపోతున్నాము, వలసదారులు వచ్చేసి కబ్జా చేసుకుంటున్నారు ఈ దేశాన్ని, లాటినోస్, హిస్పానిక్స్, తర్వాత మనకు ఏషియన్స్, తర్వాత ఆఫ్రికన్స్, తర్వాత మనకు గల్ఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి కబ్జా చేసుకుంటున్నారు, చైనీస్. కాబట్టి మేము మైనారిటీలు అయిపోతున్నాం అన్నటువంటి సీరియస్ ఫీలింగ్ ఉంది వాళ్ళు. కాబట్టి ప్రతి నాన్ వైట్ అంటే తెల్ల జాతికి చెందినటువంటి ప్రతి వ్యక్తి మీద ఒక ఈర్ష్య, ద్వేషం వాళ్ళు పెంచుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకు అక్కడ సురక్షితంగా లేరు. మనం ఎన్ని దాడులు చూస్తున్నాం, ఎంతో మంది మన పిల్లలు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోవడము, వాళ్ళని షూటింగ్ లో చంపేయడము, లేదా ఏదో విధంగా రేసిస్ట్ అటాక్స్ వాళ్ళని చంపడం చూస్తున్నాం. ఇవి ఒక ఎత్తు అయితే, రెండు ఎకానమీ వాళ్ళది క్షీణిస్తోంది. వీళ్ళు ట్యాక్స్లు ఎంత కట్టినా కానీ ఎకానమీ క్షీణిస్తోంది. లేటెస్ట్ మనం చూసాం, ఎన్విడియా రమారమి 12,000 13,000 మందిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు? ఆ కంపెనీ నష్టాల్లో లేదు. $4.7 ట్రిలియన్ వెళ్ళిపోయింది దాని వాల్యుయేషన్. సేల్స్ పెరుగుతున్నాయి, విపరీతంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది, అయినా 13,000 మందిని తీసేశారు. టెక్నాలజీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ లో భారతీయులు బాగా దెబ్బతింటారు. కాబట్టి ఈ పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఆ దేశం వేరే దిశగా వెళుతోంది. మనకు రక్షణ లేదు, 2 ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. 3 అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ అంతా కూడాను చాలా దారుణంగా ఉంది. మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని 40% మంది భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారని ఈ సర్వే చెప్తోంది, కార్నెగీ సర్వే చెప్తోంది. కార్నెగీ ఇన్స్టిట్యూట్ చాలా రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూట్, చాలా పేరు మోసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. అది వాళ్ళ సర్వే చెప్తోంది. అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. చాలా మంది దీర్ఘకాలీనంగా మేము వెళ్ళిపోయి సెటిల్ అవుతాం అన్నవాళ్ళు కొంతమంది అయితే, వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం అన్నవాళ్ళు కొంతమంది అయితే, మొత్తంగా చూస్తే కనుక చాలా పెద్ద శాతం వాళ్ళు ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దానికి కారణాలు ఇందాక చెప్పినట్టు చాలా ఉన్నాయి. కానీ 3వ తరం 4వ తరం భారతీయుడు అయినా కానీ కూడా స్కిన్ కలర్ తెల్ల జాతికి చెందిన వాడు కాదు కాబట్టి అతన్ని అమెరికన్ గా రికగ్నైజ్ చేయట్లేదు. ఈరోజు మన కాష్ పటేల్ కానీ, లేదా మనకు ఇతరత్ర మనకు అక్కడ ఉన్నటువంటి కమలా హ్యారిస్ కానీ ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళ మీద ఎన్ని రేసిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళని ఎలా అవహేళన చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి క్రమేపీ అక్కడ భారతీయులు మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తున్నారు అనే భావజాలం చాలా మందిలో పెరుగుతుంది. అంటే ఇంకో యాంగిల్ చూస్తే 60% మంది బాగానే ఉన్నాం, ఇక్కడే ఉంటాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మెజారిటీ. కానీ ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.